మరి దినమున మనము ఈ నూతన సంవత్సరమున దేవుడు దీవించి ఆశీర్వదించి మరి సీతారామయ్య కుటుంబ నిమిత్తం ఇచ్చినటువంటి వాగ్దానాల విషయం మనం ధ్యానం చేసుకుందాం. ఆశీర్వాద నెరవేర్పునకు, వాగ్దాన నెరవేర్పునకు మనం ఏ రీతిగా ఉండాలి, దేవుడు చెప్పినటువంటి విధి విధానాల్ని మనం ఎలా అనుసరించాలి, ఆచరించాలి అనే విషయాలను కొన్నిటిని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదటగా చూసినట్లయితే కుటుంబ యజమానుడికి ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44వ అధ్యాయము 3వ వచనం చూడండమ్మా. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించుదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించుదును. ఇక్కడ మనం గమనించినట్లయితే నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. మరి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. దప్పిగల వానికి నీళ్లు అంటే వారి మీద నీళ్లు అంటే అవసరత కలిగి ఉన్నప్పుడు మన అవసరత తీర్చుటకు మనం ఏం చేస్తూ ఉంటాం? అవకాశాలను వెతుకుతూ ఉంటాం, అవునా? మరి దప్పికొని ఉండుట అనేది ఒక అవసరతగా మనం చూస్తే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడమ్మా? నేను నీళ్ళని కుమ్మరిస్తాను వారి మీద అంటున్నాడు. అలాగే ఏం చెప్తున్నాడో చూడండి, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మొదటిది అవసరత కాబట్టి మనం అవకాశాలన్నీ వెతుకుతాం. ఎండిపోయిన చోట నీళ్ళు ఎలా వస్తాయని ఏమన్నా ఆలోచించలేము. మరి దేవుడు చెప్తుంది అదే, నీ అవసరత ఏదైనా అయి ఉండొచ్చు, దాన్ని నేను తీరుస్తాను. అయితే నీ అవసరత తీర్చు. ఆ క్రమంలో ఒకవేళ నీ ఎదుటగా ఉన్నది ఎండిన భూమి అయితే, ఎండిన భూమి నీ ఎదుట ఉంటే, అవసరత తీర్చలేని విధమైనదై నీ యొక్క ఆలోచనకు గోచరించుచూ ఉన్న ఎడలా దానిని నేను ప్రవాహ జలముతో కుమ్మరించదనని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే సమస్తము అంటే ఏంటి? ఇక్కడ సమస్తము అంటే అర్థం ఏంటి? ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ, నేను ఊరక ఒక అతను వచ్చినప్పుడు నేను అన్నాను అనుకోండి, ఈ సమస్తము నీవే తీసుకో అన్నాను. ఓకేనా? ఈ టేబుల్ వదిలిపెట్టు అంటానా? మళ్ళీ అంటానా? అన్నాను. నమ్ముట నీ మొదట మన యొక్క ప్రతి విధమైన విధానంలో, మన యొక్క ఆలోచనల్లో, మన కనులకు, మన దృష్టికి, మన ఆలోచనకు అందవు. కొన్ని ఏమందవు? మనకేంటంటే విటూరంగాను, లేకపోతే ఇది జరిగేదా అనేటువంటి విధానాలతో అనేకం మన కళ్ళ ముందు నుంచి అలా పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా మనం పాసింగ్ క్లౌడ్స్ అని అనుకున్నా కూడా వాటిని నిలపగలిగిన వాడు ఆ పైవాడని మనం గమనించాలి. మనం పైకి చూస్తూ ఉంటే క్లౌడ్స్ అన్నీ ఏమవుతుంటాయి? వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం ఆపగలమా? కానీ వాటిని ఆపగలిగేది ఎవరు? దేవుడు. అర్థమైందా? కాబట్టి నమ్ముట నీ వలన అవ్వాలి. మొదట నా అవసరత తీరాలి అనేది విషయం నమ్మడం కాదు. అర్థమైందమ్మా? అవసరం తీరటం అనేది ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సాయం అందించిన చేయి దొరికినప్పుడు మన అవసరత తీరిపోతుంది. కానీ ఎండిన భూమి అంటే అవకాశమే లేని చోట, ఇక అవకాశం లేదు, అలాంటి చోట ఆయన ఏం చేస్తా అంటాడమ్మా? ఊరక చినుకులు అంటే వాన్ని కురిపిస్తా అంటలా, చినుకులు అలా వెదజల్లుతా అంటలేదు. ఏమంటున్నాడు? ప్రవాహ జలములను కుమ్మరించదను. నీవు పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించదను. అయితే ఎప్పుడు మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. అర్థమైందా? ఎందుకని ఆశ కలిగిన హృదయం దేవుడు ఏం చేస్తాడమ్మా? తృప్తిపరుస్తాడు. అర్థమైందా? ఆశ గల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మన జీవితాల్లో, ఈ మనుగడలో మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ యొక్క లోకంలో మనము సంచరించుచూ ఉండగా గోచరమైన సమస్తము ఎరిగిన దేవుడు, ఏ సందర్భంలో ఏ మన అవసరతలు ఉన్నాయో గుర్తెరిగిన దేవుడు. అర్థమైందా? నీవు దాహం అంటే నీకు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి వదిలిపెట్టడు.
ఇక ఎన్నటికీ నీకు దాహం వేయకుండా నీకు అవసరమైనటువంటి నదిని ఏర్పాటు చేస్తాను. అర్థమేనమ్మా? మనం అనుకుంటూ ఉంటాం దేవుని మనం పూర్తిగా అంటే పూర్తి విశ్వాసముతో పూర్తి నమ్మకంతో మనం అడిగితే దేవుడు మనం అడిగింది ఇచ్చేస్తుంటాడండి. అంటే లైక్ ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఒక చిన్న అవసరత ఉందనుకోండి, నేను అవసరత గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ అవసరత తీర్చేస్తాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ అవసరత తీర్చాడు. గుర్తుపెట్టుకోండి ఆ మాటని. ఎందుకంటే ఆకలి కలిగి మనము అక్కడ నిలబడి అంటే ఒక చెరువు యొద్దనో ఒక నది యొద్దనో నిలబడి ఆకలి కలిగి మనము ఏదైనా ఒక చేపను పట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, నా ఆకలి తీరుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు మన అవసరత గుర్తెరిగిన దేవుడు ఆ చేపను నీకు ఇవ్వడు. ఏం చేస్తాడో తెలుసా? చేపను ఎలా పట్టాలో నేర్పిస్తాడు. కారణం ఈరోజు నీ ఆకలి తీరుస్తాడు, మళ్ళీ రేపు నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావుగా. అదే నువ్వు పట్టణం నేర్చుకుంటే ఏమైంది? చేపను పట్టడం అంటే ఈజీనా? ఏమేమి ఉండాలి దాంట్లో? మన దగ్గర ఒక గేలం ఉండాలి, గేలానికి ఎర ఉండాలి. ఎర పెట్టేటప్పుడు ఆ గేలం మనకే గుచ్చుకోవచ్చు, చిన్న చిన్న గాయాలు అవ్వచ్చు, రక్తం కారొచ్చు. ఆ గేలం వేసిన తర్వాత ఏముండాలి? మరలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆ గేలానికి చేప పట్టుకుంది అని తెలిసిన వెంటనే లాగేయకూడదు. మరలా లాగేస్తే ఏమైంది? ఆ చేపను చీల్చుకొని గేలం బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి నీలో ఒక సహనం ఉండాలి, ఎదురు చూపు ఉండాలి. నేను ఆశ కలిగి ఉన్నాను, నేను తృప్తిపరచబడతాను. కాబట్టి నాలో ఉండాల్సింది ఓర్పు, సహనం, ఎదురు చూడగలగటం. ఏమా? ఎందుకంటే చూడండి, నిస్సహాయ స్థితిలో సముద్రం మీద నుంచి ఒడ్డుకు వచ్చేసారు ఒక శిష్యుడు. ఏమైంది? అయ్యా రాత్రి అంతా వలలు వేశాం, ఒక్క చేప కూడా దొరకలా అన్నప్పుడు వేసే ఏమన్నాడు? సరే పదండి అని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడ వేయండి అన్న. వాళ్ళంతా వెతికింది అక్కడే వెతికారా? వేరే చోట వెతికారా? అక్కడే వెతికారు, ఒక్కడి దొరకలా. కానీ వారు వలలు వేయగా ఎంత విస్తారంగా చేపలు దొరికినాయి. వలలు పిగిలిపోయాయి. 2 దోణిలు నిండా విస్తారమైన చేపలు వలలు పిగులునంతగా. అర్థమైందా? మన ఆలోచన ఇంత ఉంటుందమ్మా, మన ఆలోచన ఇంతే ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము ఆ ఆలోచనని కనపడనీయకుండా చేస్తుంది. ఆ ఆలోచనని వదిలేసేయండి. ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూస్తే ఎండిపోయినటువంటి నేలన దేవుడు ప్రవాహ జలాన్ని కురిపిస్తానంటే ఆ ప్రవాహ జలం ఆ నీటి ఆ యొక్క ఉపరితలం మొత్తాన్ని తడిపి వెళ్ళిపోయిన తరువాత అక్కడ మొక్కలు పండవా, మొలవ్వా? మాగాల్లో ఎప్పుడు నీళ్లు కావాలి, ఉండాలా లేదా? నీళ్లు మాగాల్లో ఎప్పుడో కోతకు వచ్చినప్పుడు ఇంకా నీళ్లు ఉండకూడదు దానికి, అంతేగా? వరి పైరు బాగా పండాలి అంటే ఏం కావాలి? నీరు ఎప్పుడు కూడా ఉండాలి. ఇక కంకులు వచ్చేసిన తర్వాత ఇక 15 రోజుల్లోనో ఒక నెల రోజుల్లోనో మనం కోసేస్తామనగా రైతులు ఏం చేస్తారు? ఆ యొక్క చేనుని ఎండబెడతారు. అంటే ఇక నీళ్లు పెట్టరు. అవునా? ఎందుకు? ఇక పెడితే ఏమైపోద్ది? పాడైపోతాయి. అర్థమైందా? అంటే సమయాన్ని తెలుసుకోగలగాలి మొదటి మనం. అర్థమైందా? ఇప్పుడు చేపలు పట్టడం దేవుడు నేర్పించాడు కదా అని చెప్పి కొత్త పిచ్చాడు పొద్దురగడు అని చెప్పేసి ఇక ఆడ కూర్చొని పొద్దున 9ంటికి మొదలు పెట్టిన చేపలు పట్టడం మరుసటి రోజు 9ంటి దాకా పడతానే ఉంటే నిన్న పొద్దున పట్టిన చేపలు పాడైపోవా? పడవా? ఇక తింటానికి పనికి వస్తాయా? అందుకే అంటారు పెద్దలు, ఏమిటి? ఆలస్యం అమృతం విషం. మళ్ళా ఇంకోటి అంటారు, నిదానమే ప్రధానం. ఈ రెండింటినీ కూడా మనం ఏకకాలములో ఆచరించగలిగినప్పుడు మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. అర్థమైందా? రాత్రి అంతా కష్టపడ్డ వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి అసహనం ఉండదా? ఏది ప్రభువా, మేము రాత్రి అంతా పట్టాము, ట్రై చేసాం, ఒక్కడే దొరకలేదయ్యా, మళ్ళీ ఏందయ్యా మమ్మల్ని మళ్ళీ రమ్మంటావు అని అసహనానికి గురవ్వాలి కదా. గురయ్యారా? చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్కటి కూడా మాకు దొరకలా, అయినను నీ మాట చొప్పున ఇక్కడ వేస్తామని. అర్థమైందా? చేప అంత పెద్ద వలలకి, అంటే వినండి, వల ఎంత పెద్దది? ఎంత పెద్ద వల? 2 దోణిల నిండా వచ్చే చేపలు పట్టగలిగినంత వలది. అవునా? అదే వలనగా మళ్ళీ వేసింది. మరి కనీసం ఒక్కటన్నా పడాలిగా. ఒక్క చేప కూడా అక్కడ పడలేదంటే ఆ ప్రాంతంలో చేపలు ఉన్నాయనా లేవనా? లేదు. అర్థమైందా?
మనం రోజు చేసే పని అదే, చేపలకు వలేస్తుంటాం. ఆడున్నాయి, కానీ నీ వల ఆ చేప శక్తిని మించింది అయి ఉండాలి, కానీ చేప తప్పించుకోగలిగింది అయ్యింది నీ వల. అర్థమైందా? మరి చేప ఆ వలకి చిక్కాలి అంటే ఎవరి మాట వింటది? అది దేవుని మాట వింటది. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీ యొక్క ప్రతి విధమైనటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టి దేవుడు కావలసిన సమస్తమును అందించాలంటే ఎండిన నేల అని చెప్పేసి వెనుదిరిగేవారుగా ఉండకూడదు. ఎండిన నేల అయితేనేమి, మా మొద్దును చెక్కి చిగురుని మొలిపించువాడని నేను అంటాడు దేవుడు. అర్థమైందా? మనకి నిదర్శనం మన దగ్గర ఉన్న మునక్కాయ చెట్టు తెలుసా? చూడలేదుగా మీరు? చెట్టు బాగా పెరిగిపోయిందని కొట్టేసాం. మనం కొట్టేసి కంచెలాగా పెట్టాడు. మనం మొత్తం కొట్టి కంచెకి ఇట్లా కర్రలు పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టాడు రెండింటిని. ఆ రెండింటికి మొలకలు వచ్చి మన కాయలు కాసింది. ఆ రెండు పెద్దవి అయిపోయినాయి. ఇప్పుడు అంటే పెద్దవి అంటే మరీ పెద్ద చెట్టు కాలేదు అది. దానికి కొమ్మలు వచ్చేసి ఆకులు వచ్చి పూత వచ్చి లాస్ట్ టైం మొన్న కాయలు కూడా కోసింది. అది మొద్దు, దానికి వేర్లు లేవు, వేర్లు కూడా లేవు. సరే అయి ఉండొచ్చు, దాని గుణం కొమ్మ నాటినా కూడా వచ్చుద్ది అనే గుణం అయి ఉండొచ్చు కాక, నేను కాదన్ను. కానీ కొమ్మకు వేరు లేని కొమ్మ చిగుర్చాలంటే, ఫలించాలంటే ఎవరి ఆజ్ఞ కావాలి? కాబట్టి మనం గమనించాలి. మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడాలి అంటే మనం అసహనానికి గురయ్యేవారుగా ఉండకూడదు, కంగారు పడేవారుగా ఉండకూడదు, ఆడేమీ లేదు అనుకునే ఆలోచనతో ఉండకూడదు. ఎందుకంటే ఆడ ఏమీ లేదు అనేది నీ కంటికి మాత్రమే. అర్థమైందా? సమస్తము ఆడున్నాయి అనేది ఎవరి కంటికి? దేవుని కంటికి. అర్థమైందా? ఇప్పుడు మనలో ఎముకలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? మన ఎముకల్ని మనం చూసుకోగలమా? మనలోనేగా ఉన్నాయి. కత్తిపెట్టి కోస్తే కనపడతాయిగా. కానీ మన ఎముకల్ని చూసుకోవాలంటే ఏం చేస్తాం? మనం ఎక్స్రే తీస్తాం. మన కళ్ళకి చూస్తే ఏమి లేదు ఆడ, కానీ ఎక్స్రేకి ఏమున్నాయి? మన ఎముకలు అమరిక ఎలా ఉంది, ఏమైనా విరిగిందా, ఏమైనా పక్కగా జరిగిందా అనేదంతా కూడా అది చూపిస్తుంది. అలాగే మన కళ్ళ ముందు కనపడలేదని చెప్పి ఆడేమీ లేదనుకుంటే మనము ఎలా ఉన్నట్టు? భ్రమలో ఉన్నట్టు. దేవుని కనుదృష్టి ఎదుట సమస్తము కూడా అక్కడ మనకు చేరువలోనే ఉంటాయి. ఎంత చేరువలో ఉంటాయి అంటే మనం చేయి చేస్తే అందే అంత చేరువలో ఉంటాయి. అయితే అది ఎక్కడుందో నీకు కనపడుతుంది. ఏమా? ఇప్పుడు ఇక్కడ బుక్ ఉంది, నాకు కనపడింది కాబట్టేగా నేను చేయి చేసి తీసుకోగలిగాను. బుక్ ఆడే ఉంది, నాకు కనపడలా, నేను దౌడుకుంటున్నా అంటే నేను ఎవరిని? ఇప్పుడు మనం అందరం అందులమే. ఎలాంటి అందులమో తెలుసా? తొందరపడేటటువంటి వారుగా ఉన్నామంటే మనం అందులమే. వేగిర పడకూడదు, తొందర పడకూడదు, వేచి ఉండాలి. తగు సమయం వరకు వేచి ఉన్నప్పుడు మన ఆకలి తీర్చే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకు వెన్నంటి ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని జీవింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విషయాల్ని గమనించాలి. అలాగే దేవుడు దీవించి మరి సహోదరి యులాకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండ గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 6వ వచనం చూడండమ్మా. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు గాని అప్పు చేయువు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. మరి మనం గమనిస్తే కనుక నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. మరి ఈ విషయాన్ని మనం గమనిస్తే కనుక ఏదో ఒక ఆశ కలిగిన వారుగా మనం ఉంటూ ఉంటాం. ఇక్కడ అప్పు అంటే మనం ద్రవ్య రూపంలో ఇచ్చేదనే మాత్రమే కాదు. అంటే ద్రవ్య రూపం అంటే అర్థం ఏంటి? డబ్బు అనేటటువంటి విధానమే కాదు.
ధనము మనం మొన్న అనుకున్నాం, ఏంటా ధనం? నీ ధనంలో పాలివారు అవ్వాలి. వారికి ఇచ్చి నువ్వేం చేయాలి? వారితో పాలివారు అవ్వాలి. ఏంటిది అది? ఔదార్యము, ఆ? ఔదార్యము చూపించు, ఔదార్యము, సహనము, మేలు చేయుట, సహనము, ఇంకోటి సహనము, సహనము, సత్క్రియ. సత్క్రియ అను ధనమును సంపాదించుకొనుము, ఔదార్యమును మేలును కలిగి ఎదుటివారిని పాలివారిని చేసుకొనుము. మరి అంటే వారికి అప్పుగా ఇవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే కనుక, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పి ఉన్నాడు దేవుడు? మనందరికీ దేవుడు ఒక మాట చెప్తాడు. మనందరి విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. సో ఆ ప్రణాళిక ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి దేవుని యొక్క కృప ద్వారా. ఆ ప్రణాళికను తెలుసుకొని ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మనము అప్పిచ్చేవారు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనము ఎదుటివారిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాద ఫలము వారికి ఏమవుతుంది? వారి దగ్గర లేనిదేగా వారు పొందుకుంటున్నారు. అవునా కదమ్మా? ఇప్పుడు నా దగ్గర ఏదన్నా లేదు, మీ వద్ద నుండి నేను అది నాకు కావాలమ్మా అని చెప్పి తీసుకున్నాను, అప్పుడు నాకు మీరు అప్పిచ్చిన వాళ్ళే కదా. అవునా కదా? సో అలాగే మనము దేవుని యొక్క కృప ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అప్పుగా ఇచ్చేవారుగా మనం ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటామని చెప్తున్నాడు దేవుడు. నీవు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎందుకు? దేవుడు నీతో చెప్పి ఉన్నాడు, ఏమని? నిన్ను ఆశీర్వదించేదను. మరి ఆశీర్వాదం పొందుకున్న వారమే మనం ఉండగా మనం కంగారు పట్టడం కరెక్టా? కలవరపట్టడం కరెక్టా? ఏమా? ఎందుకని? అప్పిచ్చేవాడు వైద్యుడు. ప్రతి ఊర్లో ఇప్పుడు అంటే ఆసాములు లేరులేండి, ప్రతి ఊర్లో ఆసాములు ఉంటారుగా. అవునా? వారు పంట కోసి అంతా అయిపోయిన తర్వాత వారి పొలాల్లో పనులు చేసేవాళ్ళు, అయ్యా కొంచెం అప్పి అయ్యా అని చెప్పి వస్తుంటారు. తర్వాత రేపు చేనుకి పనికి వస్తాం మేము, ముందుగా అప్పుగా డబ్బు అయ్యా అని వస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు అప్పుగా డబ్బు తీసుకెళ్ళిన వాళ్ళు కంగారు పడాలా తీర్చలేకపోతామని? లేకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు కంగారు పడాలా? ఎవరు కంగారు పడాలి? తీసుకువెళ్ళిన వాళ్ళు కంగారు పడాలి. అవునా? మరి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మనం పొందుకొని ఉండగా మనము ఎదుటి వాళ్ళని ఆశీర్వదించేవారుగా మనం లేకుండా ఉంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ ఆశీర్వదించట్లేదు అని కాదు అర్థం, ఆశీర్వదిస్తున్నాం కానీ వారి జీవితాలు ఏమైపోతాయని కంగారు పడే వాళ్ళుగా ఉంటున్నాం. అర్థమైందా? మరి అలా ఎంతవరకు కరెక్ట్ కంగారు పట్టం? నీవు ఇచ్చావు, ఇచ్చింది అవతల వాళ్ళు పుచ్చుకున్నారు, నీది నీకు తిరిగిప్పించుట ఎవరి బాధ్యత అయి ఉన్నది? దేవుని బాధ్యత. ఎందుకంటే మనం ఒక ఆత్మ విషయమై మనము ఒక విత్తనాన్ని విత్తుతాం, ఆత్మని కొరకు మనం ప్రార్థిస్తాము, ఆశీర్వదిస్తాము, ఆత్మ దేవుళ్ళు ఎదగాలని మనం భావిస్తాం. కానీ ఆత్మ తప్పిపోయినప్పుడు మనం టెన్షన్ పడిపోతాం. అయ్యో దేవుడి దగ్గర నుంచి తప్పిపోయింది, అయ్యో 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 అని మనం కంగారు పడిపోయి కలవరపడిపోయి మనం ఏదో తప్పు చేసేసిన వాళ్ళలాగా మనం కన్నీటి ప్రార్థన చేసుకుంటూ మనం ఆ టెన్షన్లో మనం ఉంటూ అలా ఉండిపోతూ ఉంటాం. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రతి విధమైన విధానాన్ని అవలంబించేవారుగా మనం ఉండగా మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదము చొప్పున మనం ఎదుటి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా నీ మీదకి ఏ యొక్క దోషమును రానియకుండా కాచి కాపాడేది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఎవరి విషయంలోనూ టెన్షన్ పడకూడదు. అయితే దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఏ రీతిగా చూసుకోవాలి అంటే కనుక, ఏలేవారుగా మనం ఉంటున్నాం, అప్పిచ్చేవారుగా ఉంటూ ఉన్నాం. అదేనమ్మా? సో ఇలాంటి వారుగా మనం ఉన్నప్పుడు ఏ విషయాన్ని కూడా మనము భయపడేవారుగా టెన్షన్ పడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. నీతో ఏమి చెప్పి ఉన్నాడు? గడిచిన దినాల్లో చాలా దేవుడు చెప్పుంటాడు, చెప్పినవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మాటిచ్చిన దేవుడు తప్పే దేవుడు అమ్మా. కాబట్టి గమనించాలి, మనం దేవుడు చెప్పిన ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తూనే ఉంటాం కానీ గ్రహించలేకుండా ఉంటాం. అర్థమైందా? ఎలాగ అనుభవిస్తూ ఉంటాం? ఊరక నేను ఒకటి చెప్తా. ఒకళ్ళు మాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా? ఫోన్లో మాట్లాడుతూ ఒక డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆడవాళ్ళు అంటే డ్రెస్సులు బాగా ఇష్టం కదా. ఒక డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఓకే, ఆ డ్రెస్ గురించి చెప్తూ అది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దానికి కలర్ డిజైన్స్ కానీ భలే భలే ఉంటాయని చెప్తున్నారు, కానీ మనకు చూపించాల. రేపు పార్టీకి నేను వస్తాను అప్పుడు చూడు అన్నారు. బాగుంది. ఇక్కడ ఈగర్గా ఉంటాం మనం, రేపు వేసుకొని వస్తారు, చూడాలి 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 అని. తీరా వేసుకొచ్చిన తర్వాత అది 1 సంవత్సరం క్రితం నువ్వు వాడేసి ఉన్నావు. ఇక్కడ ఏంది, నువ్వు వాడేవు ఆల్రెడీ, కానీ ఇక్కడ నీకు వాళ్ళు చెప్పిన విధానంలో ఏమనిపిస్తుంది, అదే ఇంకోటి కొత్తది. అర్థమైందా? సో అలాగే మనము దేవుని విషయంలో మనం అనుభవించేస్తుంటాం, ఆయన ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటాం, అయితే మనం రుచి చూసి ఉంటాం. అవతల వాళ్ళు ఏం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే, దాన్ని డిస్క్రైబ్ చేశారు. ఒక్కసారి మన జీవితాల్లో గడిచిన దినాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలని మనము తలపోసుకుంటే, ఆలోచించుకుంటే, ఆయన చేసినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రతి విధమైనటువంటి మన ఎలా చూపినటువంటి ఆ ప్రేమను మనం ఒకసారి చవి చూస్తే దేవుని ఆశీర్వాదం మనం ఎంతగా పొందుకున్నామో అర్థమవుతుంది. ఇప్పుడు గడుస్తున్న దినాల్లో, రాబోతున్న దినాల్లో ఏమైనా చిన్న చిన్న కంగారులు, కలవరపాట్లు ఇలాంటివి మనకు ఎదుటుగా వచ్చినప్పుడు వాటిని చూసి మనం ఇంకా భయపడిపోయేవారుగా మనం ఉండకూడదు. అర్థమైందమ్మా? ఎందుకంటే మన చేయి పట్టుకున్న దేవుడు విడిచిపెట్టేవాడా? విడవాడు. మరి నీ చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నిన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉండగా కంచె వేసి కాపాడే దేవుడు నీ దరిదాపులకు ఏమైనా రాణిస్తాడా? అమ్మా, ఏ తెగులన్నా నీ గుడారాన్ని సమీపిస్తుందా? సమీపించదు. కాబట్టి ఆశీర్వాదానికి మనము వారసులమై ఉన్నాం. అర్థమైందా? ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాం అంటే అర్థం ఏంటి? యాకోబు వలె పట్టుదల ఉండి ఇజ్రాయేలుగా మారగలగటం. మరి నీ ఇంటికి నువ్వు వారసుడివి, నీ హక్కు ఏంది? చిన్న విషయం, ఈ మందిరం మనం ఇక్కడికి రావడానికి ముందు జరిగిన విషయం. మరి మీరు ఇక్కడ ఎంతమంది ఉన్న ఆ రోజు ఉన్నారు నాకు తెలియదు. ఇక్కడ అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ మాట్లాడిన మాట ఒకటే, మేము రన్ చేసుకుంటాం, మీరు ఇక్కడికి రావద్దు. నేను చెప్పిన మాట ఒకటే, ఇది నా స్వాస్యం. ఇంకా మాట ఇంకా నేను ఇంక తర్వాత ఏ మాట మాట్లాడలేదు, ఇది నా స్వాస్యం. ఇంకెవరు ఏం మాట్లాడలేదు, అందరు వెళ్ళిపోయారు. ఏంటది? నా ఆశీర్వాదం అంటే ఈ యొక్క స్వాస్యానికి నేను వారసుని, నా హక్కు. మరి ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడితే కదా, మరి మీ హక్కు ఏంటి? కంగారు వచ్చింది, గలిబిలి వచ్చింది, కలవరపాటు వచ్చింది, దానికి సంబంధించిన విధానాన్ని పోగొట్టుకోవడానికి ఆశీర్వాదం. నన్ను ఎందుకు ఆశీర్వదించవయ్యా? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నీ కాలు వదలను, నిన్ను విడువను. అప్పుడు ఎవరుగా మారారు? అంటే మోసగాడుగా ఉన్నటువంటి వాడు ఎవరుగా మారాడు? దేవునితో పోరాడి గెలిచిన నరుడుగా మారాడు. అర్థమైందా? మరి మనందరినీ దేవుడు ఏమని పిలిచారు? ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే కనుక దోషణకు ప్రతి దోషనైనను కీడుకు ప్రతి కీడునైనను చేయక మీరు అందరి ఎడల అందరినీ ఆశీర్వదిస్తూ అందరి ఎడల మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉండమన్నాడు. అంతేనా? మరి మనం దేవుడు ఆశీర్వదించే దేవుడే అయి ఉండగా, ఆ ఆశీర్వాదానికి వారసులమే మనం ఉండగా అనవసరమైన టెన్షన్ ఎందుకు మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటాం? అమ్మా, ఇప్పుడు మందుల్లో 2 రకాలు ఉన్నాయి. అన్ని మందులకి ఒక రకమే ఉంది, అన్ని వ్యాధులకి 2 రకాల మందులు ఉన్నాయి, కానీ ఒక వ్యాధికి మాత్రమే మళ్ళీ తప్పు చెప్పా. అన్ని రకాల వ్యాధులకి ఒక రకమైన మందే ఉంది, ఒక వ్యాధికి మాత్రం 2 రకాల మందు ఉంది. ఏంటది? జ్వరం వచ్చింది అనుకోండి, మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఏమడుగుతాం? జ్వరం ట్యాబ్లెట్ అంటాం. వాళ్ళు ఏం మాట్లాడరు, ఇచ్చేస్తారు. అదే మనం వెళ్ళి మోషన్స్కి ట్యాబ్లెట్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మోషన్స్ అవ్వటానికా ఆగటానికా అంటారు. అవునా కాదా? ఈ రెండింటికి ట్యాబ్లెట్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి? అది ఒకటి అవ్వటానికి, 2 ఆగిపోవటానికి. ఇక్కడ జ్వరం అనేది ఆగటానికి మాత్రమే అవసరం. ఓకేనా? మనం ఆశీర్వాదాన్ని పొందుకునే వారు మాత్రమే అయి ఉండగా మనం ఎందుకు అనవసరంగా టెన్షన్ పడిపోయి మనకు జ్వరం అనుకుంటే మనం పోయి మోషన్ టాబ్లెట్ ఎందుకు అడుగుతున్నాం? ఆలోచించుకోండి. ఎందుకు?
జరిగేది జరక్క మానదు. దేవుడు ఆశీర్వదించాను అని చెప్పాడు అంటే ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అర్థమైందా? కాకపోతే కొంత సమయం పడుతుందేమో. వాళ్ళు కాకపోతే రేపైతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే మనం చూసేదే. కాబట్టి మనం అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని మనం భయపడుతూ అలా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆశీర్వాదానికి మనం ఎవరివి? వారసులం. వారసులు అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యానికి హక్కుదారులం. అర్థమైందా? ఇప్పుడు ఆ స్వాస్థ్యం ఏంటిది? స్వాస్థ్యానికి హక్కుదారులం అనుకున్నాం కదా. ఆ స్వాస్థ్యం ఏంటిది? ఆశీర్వాదమే కదా. ఆశీర్వాదం మన స్వాస్థ్యమైంది, మన హక్కు అయింది. మరి హక్కు అయిన విషయమై మనం మర్చిపోయి అనవసరమైన విషయాలు ఎందుకు టెన్షన్స్ పడొచ్చా? అందుకే దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించేదను. సారీ, వాగ్దానమే చదువుతాను. దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. అది మాత్రమే ఉండాలి మన మైండ్లో. అర్థమైందా? మనకు భయం. ఊరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాం. మనకు ఒక దారిలో ఒంటరిగా వెళ్ళాలంటే భయం, అంతా అడివే, మనం భయపడుతున్నాం. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఉన్నాను కనుక నీకు భయపడకు, ముందుకు సాగిపోవాలి. ఇక్కడ చిన్న కప్పపిల్ల ఎగిరింది, వెంటనే భయపడి మళ్ళీ వచ్చిన అన్ని కిలోమీటర్లు పరిగెత్తామని వెనక్కి. మళ్ళీ నీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? మొదటి నుంచి మొదలు పెట్టాలి. అవునా కదా? కాబట్టి ఎవరో ఒక జోక్ చెప్పారు, 10th క్లాస్ ఇంట్రో ఫెయిల్ అయిపోయి వాడు ఆత్మహత్య చేసుకోవడానికి పోయాడు. ఆడికి ఇంకొకటి వచ్చాడు, ఏమైందిరా అంటే, అరే నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటాడు. అనగానే, అరే వద్దురా బాబు, చచ్చిపోయావంటే మళ్ళీ పుడతావు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదివిస్తాను నీ తరగానే, వద్దొద్దురా అని చెప్పి వెనక్కి వెళ్తారు. అట్లా మనం కంగారు పడ్డామంటే మనం మళ్ళా మొదటి స్థితికి వెళ్ళినట్టు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏముంది? మనలో భయం ఆవరించింది. దేవుని బిడ్డలు ఎలాంటి వారు? ధైర్యవంతులేగా. అవునా కదా? ధైర్యవంతుడు యూదాగోత్రపు కొదమసింహపు వంశంలో పుట్టిన వారమై మనం ఉండగా కొదమసింహము అడవిలో భయపడితే సృష్టికి విరుద్ధమా కాదా? ఏమంటారు? అరే ఏందిరా చుట్టాకి సింహంలాగా ఉంది, పిల్లి కన్నా భయపడుతుంది అంటారు. అది ఎట్లా అంటే, మొన్న ఈ మధ్య మన ఇండియాలోనే అనుకుంటా, రాజస్థాన్లో దగ్గర ఒరిస్సా దగ్గర హైవే మీద ఒక చిరుతుపులు వచ్చేసింది. ఎవరిని ఏం చేయట్లా, అందరితో పిల్లి ఎట్లయితే రాసుకొని పూసుకొని తిరుగుతుందో అట్లాగా తిరుగుతుంది. ఆ వీడియో ఉంది యూట్యూబ్లో. మరి ఇక్కడ జరిగిందో వేరే కంట్రీలో జరిగిందో నాకైతే గుర్తులేదు, అది ఉంది. ఇప్పుడు దాన్ని ఇక పిల్లోడైనా భయపడతాడు దానికి? ఏమా, ఎవరు భయపడరు. మరి నువ్వు సింహం అయి ఉండగా నీ యొక్క స్థితిని నువ్వు మార్చుకుంటే, అంటే జస్ట్ ఒక చిన్న బలిలాంటి అపవాది నిన్ను భయపెట్టడా? ఆడవాళ్ళంతా బలిని చూస్తే భయపడే వాళ్ళే కదా, అందరు కదలే కొందరు. ఇప్పుడు ఒక చిన్న బల్లి పిల్ల నీ గురించి తెలుస్తుంది బాగా, పొదుగుకులు భయపడుతుందిలే, నన్నేం చేస్తుంది, నేను కనిపిస్తేనే భయపడి వెళ్ళిపోతుంది, కిచెన్లోంచి బెడ్రూమ్ దాకా పరిగెడుతుంది, నన్నేం చేస్తుందిలే అని. ఇక చక్కగా ఇట్లా నిలబడి రెండు కాళ్ళ మీద నిలబడి కిచెన్లో అన్ని పాత్రల దగ్గర తిరుగుతుంది. నువ్వు అట్లా రావడం దాన్ని చూసి భయపడి వెళ్తాం. ఇక వంట వండేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, బలంగా ఉండేది ఎప్పుడు? అమ్మా, మనం అట్లా ఉంటే బలపడతామా? అదే అది అట్లా లేవగానే ఒక కర్ర పట్టుకుని పక్కన కొట్టు, దాని మీద కొట్టక్కల, పక్కన కొట్టు. ఇక నువ్వు వస్తే బయటకు వచ్చుద్ది. అది వచ్చుద్దా? రాదు. అపవాది కూడా అంతే. మనం భయపడ్డామా, మనల్ని భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కసారి ఎదురు తిరిగామా ఇక మన జోలికి రాదు. కాబట్టి గమనించండి, మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమై ఉన్నాం. ఆశీర్వాదాన్ని పొందుకున్న వారం అంటే అత్యంత శక్తివంతులమై ఉన్నాం. శక్తివంతులైనటువంటి వారు దేనికి కూడా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చివరిగా చూడండమ్మా, మరి చిన్న బిడ్డ తేజు కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 23వ వచనం చూడమ్మా.
నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనవుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని మనం రెండుగా చూద్దాం. ఒకటి, ప్రార్థన విషయమై మనము పట్టుదల కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేయటం మారటం వలన ఎవరికి విరోధంగా ఉన్నారు? దేవునికి విరోధంగా పాపము చేసిన వారుగా ఉన్నారు. ప్రార్థన అనేది రెండు విధానాలు కలిగి ఉంది. ఒకటి, మన విషయమై మనం ప్రార్థించుకోవటం. రెండవది, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. అర్థమైందా? ఇప్పుడు మన అవసరతలు చాలా మనకు ఉంటాయి. మన అవసరతలు మనకు ఉన్నప్పుడు వాటి గురించి మనం ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. ఎదుటివారి గురించి ప్రార్థన అంటే సరే, కొన్ని సందర్భాల్లో మనకు కుదరకపోవచ్చు, కానీ వారి గురించి కూడా ప్రార్థన చేయటం అనేది అనివార్యమై ఉన్నది. ఎందుకంటే అది ఏమై ఉన్నది? దేవునికి వివరించే విధానమై ఉంది. అంటే ప్రార్థన అనగానే వెంటనే ఎదుటి వాళ్ళ గురించి అంటే మనలో చాలా మంది 99% మంది ఎలా చేస్తారంటే ప్రార్థన ఎవరి వలన ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళ నాశనాన్ని ప్రార్థనలో పెడతారు. వారిని ఇట్ట చేయి, వారిని అట్ట చేయి, వారిని ఇట్లా చేయి, వారిని అట్ట చేయి అంటే దేవుడు అంటే ఇందాక మనం అనుకున్నాం, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అంటే వారసులు అవడానికి కదా మనల్ని పిలిచాడు దేవుడు. అంటే ఇప్పుడు మన విషయం మనం ప్రార్థన రివర్స్లో చేస్తే వాళ్ళ ఆశీర్వాదాన్ని వద్దని మనం చెప్తున్నట్టేగా. ఏం విత్తుతున్నావు? వారిని ఆశీర్వదించొద్దు అని విత్తుతున్నావు. పంట కోసేది ఎవరు? మళ్ళా విత్తిన వాళ్ళేగా, అవునా కాదా? కాబట్టి మనం గమనించాలి, ఎదుటి వారి విషయమై మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి వారి శ్రేయస్సుకై అయి ఉండాలి, ఎదుటి వారి అవసరత అయి ఉండాలి, ఎదుటి వారి బాధను వారి నుండి దూరపరిచేది అయి ఉండాలి, ఎదుటి వారి ఆత్మ సంరక్షణకై అయి ఉండాలి, ఎదుటివారు దేవుల్లో నడవగలిగినటువంటి విధానాన్ని దేవుడు వారికి దయచేసే విధంగా, ఎదుటివారు దేవుని సన్నిధిలో నిలవగలిగిన విధానంగా వారు ఉండులాగును మనం ప్రార్థన చేయాలి. ఎదుటి వాళ్ళ గురించి, మన గురించి, మనకు ఏ మార్గము మనకు సరైనదో మనకు తెలియనప్పుడు మనము అంధకారమయంలో ఉండిపోయిన వారుగా ఉండగా, మనం చిమ్మ చీకట్లో ఉన్నటువంటి వారుగా మనం తౌడుకునే వారుగా ఉండకూడదు. అర్థమైందా? ఆయన్ని అడగాలి, ప్రార్థించాలి. అయ్యా, నాకు అవసరమైనటువంటి మార్గము నాకు చూపించు, నాకు నిత్య వెలుగుగా ఉండు, నన్ను సంచరింప చేయాలి. కాబట్టి గమనించాలి, ప్రార్థన అనేది ప్రాముఖ్యతను ఎలా సంతరించుకుందంటే, ప్రార్థన చేయుట మానిన ఎడల ఆ చేయుట మానిన నిమిత్తము యెహోవాకు మనం ఎవరుగా ఉంటున్నాం? విరోధముగా పాపము చేసిన వారుగా ఉన్నాం. మరి పాపము చేయుట అంటే కేవలము మేలు చేయకపోవటమో, లేదంటే పాపము చేయుట అంటే కేవలం ఆజ్ఞ అతిక్రమించటమో, లేకపోతే పాపము చేయుట అంటే ఎదుటి వారిని హానిపరచటమో మాత్రమే కాదు, దేవునితో సంభాషించలేకపోవుట. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, దేవుని అడగటం, దేవుడు చెప్పేది వినటం. అర్థమైందమ్మా? సో మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో పరిపూర్ణంగా ఎదగలేమో, అంటే దేవునితో మాట్లాడే విధానంలో పరిపూర్ణత మనలో ఉండదో, అప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారుగా మనం ఉంటాం. అయినా కూడా దేవుడు తన బిడ్డల ఎడల వారి కోరికను తీర్చే విధంగా ఉన్నాడు. ఏ విధంగా? చూడండి, ఇతను ఏమంటున్నారు చూడండి, అది నాకు దూరమగును గాక. ఏం దూరమగును గాక? పాపము చేసి ఉన్నాను, అది నాకు దూరమగును గాక అంటూ ఉన్నారు. అయినా కూడా ఏమంటున్నారు మరలా? కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. చూడండి, చాలా మంది చెడిపోయిన వారుగా, అంటే లోకపరమైనటువంటి దురలవాట్లకు గురైన వారుగా ఉన్నా కూడా కొందరు వారి పక్కన ఉన్న వాళ్ళకి ఆ అలవాట్లు కాకుండా చూసుకుంటారు. వారిని మంచి స్నేహితులు అని చెప్పచ్చు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు చెడిపోయారు, కానీ పక్కన వాడు చెడిపోకూడదు అని చెప్పేసి వాళ్ళని కట్టుదిట్టంగా చూసే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అయితే అలాంటి స్నేహితులు చాలా అరుదు, ఎక్కడో ఉంటారు. కానీ నాకున్న స్నేహితులు వేరు. నాతో పందేలు కూడా కాసేవాళ్ళు, సిగరెట్ తాగమని. నేను చెప్పేవాడు, అంటే నాకెందుకో అలవాటు కాలేదు. మరి అది నా గొప్పతనం ఏం కాదు. నేను అప్పుడు అంటే ఇప్పుడుగా దేవుళ్ళకి రాకముందు 10 ఏళ్ల ముందు సంగతి నేను చెప్తుంది. తాగితే నువ్వు మగాడివిరా, అదిరా ఇదిరా అని మాట్లాడేవాళ్ళు.
నువ్వు ₹1,00,000 ఇచ్చి నేను తాగనరా, ఎందుకు నా ముందే మాటలు మాట్లాడతారు అనేవాడిని. అని అందరికి కూడా ఇలాంటి వారే ఉంటారు స్నేహితులు అని చెప్పట్లేదు. అంటే అలా అనేవాళ్ళు, కానీ నన్ను బలవంతం పెట్టి నోటికి అడిగి తీసుకొచ్చి నోట్లో పెట్టడం ఇట్లాంటి ఏమి చేయలేదులేండి. వాళ్ళు జరిగినట్టు మనం చెప్పుకోవాలి. సో స్నేహితుల్లో ఎవరైతే ఒకవేళ వారు వేరే దారిలో ఉన్నా కూడా పక్కన వాళ్ళని రానియకుండా చూస్తారో వారు నిజమైన స్నేహితులు. ఇక్కడ ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తే కనుక, నేనైతే ఆ పాపములో పడిపోయాను, ఆ పాపము నాకు దూరమగును గాక అంటూనే ఏమంటున్నాడు, శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తా. ఎందుకు బోధిస్తా అంటున్నాడు? ఎలా బోధిస్తాడు? చక్కని మార్గం మనకు బోధించాలంటే ఎవరు కావాలి? మనకు దేవుడు కావాలి. అంటే మీ గురించి ప్రార్థన చేయకపోతేనేమి, నేను దేవునితో మాట్లాడి మీకు నేను వివరిస్తాను అని చెప్పే విధానాన్ని మనం గమనించాలి. కాబట్టి మనకు అవసరమైన చక్కని మార్గం మనకు కావాలి అంటే మనం ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఏ మార్గం అయితే మంచి మార్గం అయి ఉన్నదో ఆ మార్గంలో నువ్వు వెళ్ళను అన్నా కూడా నిన్ను నడిపిస్తాడు. అంతే. చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళమని చెప్పేసి రోడ్ల మీద అక్కడ కూర్చుంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? చేతులు పట్టుకోనో కాళ్ళు పట్టుకోనో ఈడ్చుకుపోతుంటారు. ఇక్కడ చక్కని మార్గంలో నేను రానయ్యా అన్నా కూడా ఎర్ర నువ్వు కూర్చునే దేవుడు లాక్కొని వెళ్తుంటాడు. అర్థమైందా? మనకు మార్గం అంతా ముళ్ళు కనపడవచ్చు, కానీ ఆ ముళ్ళన్నీ ఎలా ఉంటాయి? అడుగు వేస్తే తెలుస్తుంది అది పూల బాట అని. అర్థమైందమ్మా? కాబట్టి మనము దేవునితో చర్చించడం, దేవునితో మాట్లాడటం, ఆయనతో అంటే ముఖాముఖిగా మాట్లాడటం మనకు కొంత చేతకాకపోయినా కూడా అలా మాట్లాడేవారుగా ఉండాలి. ముఖాముఖిగా మాట్లాడటం అంటే ఎదురెదురు కూర్చొని మాట్లాడటం అని కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు వెంటనే మనం ఒకటి అడిగిన వెంటనే దేవుడిచ్చిన సమాధానం వెంటనే మనం ఇంకొక మాట, ఆయనకి మాట చెప్పినప్పుడు ఇంకో మాట. అంటే ఎట్లా అంటే ఇతర స్నేహితులు నడుచుకుంటూ వెళ్తే ఎలా మాట్లాడుతుంటారు అలా దేవునితో మాట్లాడగలగాలి. అలా మాట్లాడాలంటే మొదట మనకి ఏముండాలి? మంచి ప్రార్థన అనుభవం ఉండాలి. మంచి ప్రార్థన అనుభవం, ఏకాంతంగా మనం ప్రార్థన చేసుకునే విధానం. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రార్థనా అనుభవం ఎలాగ రావాలి మనకు? ఏకాంతంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడే ప్రతి విధమైన మాటను మనకు వివరిస్తున్నప్పుడు మనం అంటే ఎందుకంటే మనం కాన్షియస్లో అంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఏదో ఒకటి మన యొక్క దృష్టిని కానీ మన యొక్క ఆలోచనని కానీ మారుస్తుంటాయి. అలా కళ్ళ ముందు ఏదైనా పోతూ ఉంటే మనం వెంటనే మళ్ళీ ఇటు కాన్షియస్లోకి రావడమో లేదా ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని గొప్ప భక్తులు చెప్తూ ఉంటారు. అర్థమైందమ్మా? కాబట్టి మనం గమనించాలి, మనకు మంచి మార్గం, శ్రేష్టమైన చక్కని మార్గాలు మనకు రావాలి అంటే, మనకు తెలియాలి అంటే, మనం సంచరించాలి అంటే దేవునిలో ఎదగాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడు చెప్పిన ప్రతి విధమైన మాటను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న ప్రతి మాటను కూడా ఆచరించేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? కాబట్టి అలా మనం ఉంటూ ఎదుగుతూ ఫలించినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనకు అవసరమైన అన్నిటినీ కూడా మనం అనుకుంటాం. మనం ఈ క్షణాన యాపిల్ తింటే బాగుండు అనుకున్నాం, యాపిల్ కన్నా మంచి ఫ్రూట్ దేవుడు ఇస్తాడు, అలా కదా? కాబట్టి మనం ఆచితూచి అడుగులు వేసేవారుగా ఉండాలా, దేవునితో మాట్లాడుతూ ముందుకు వెళ్ళేవారుగా ఉండాలా, ఆయన సలహాలు వినేవారుగా ఉండాలా, ఆయన సూచన ప్రకారం ముందుకు పోయేవారుగా మనం ఉండాలి. అప్పుడు నీ మార్గం అంతా కూడా సరళమై ఉంటుంది, ఏది కూడా నీకు అడ్డు రాదు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిలో ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలంటే మనకు ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక్క శక్తివంతమైన ఆయుధం లాంటి విధానం ఏమైనా ఉంది అంటే ప్రార్థన మాత్రమే. నేను గొప్పగా పాటలు పాడతాను, గొప్పగా వాక్యం చెప్తాను, గొప్పగా వాక్యం వివరిస్తాను, ఇవన్నీ కాదు. ప్రార్థనా అనుభవం అంటే, ప్రార్థనా అనుభవం అంటే కేవలం దేవునితో మాట్లాడే అనుభవం. అది కలిగిన వారు నిజంగా చెప్పాలంటే సామ్రాట్ అనుకోవచ్చు. సామ్రాట్లు అంటే ఎవరు? ఏమా సామ్రాట్ అనగానే మన జోసఫ్ పాస్టర్ గారు అబ్బాయి కాదు. సామ్రాట్ అంటే చక్రవర్తి కన్నా పైన ఓకే, అంటే గొప్పవారు,
ఓకేనా? అంత గొప్పవారుగా ఉండాలంటే, గొప్పవారుగా దేవునిలో ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం. ఆయన సాధు సింగ్ గారు, ఏది యశ్కోల్ మందిరం అనుకుంటా, ఆయన గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇక్కడ హతసాక్షులు, మన ఇండియాలో హతసాక్షులైన వారు అనేకులు ఉన్నారు. మదర్ తెరిస్సా గురించి కూడా మనం బాగా గొప్పగా చెప్పుకుంటాం. ఆమె కూడా ఒకవేళ రోమన్ క్యాథలిక్ ఏమో, నాకైతే ఐడియా లేదు, కానీ రోమన్ క్యాథలిక్ అయినా లేకపోతే నన్ను అనుకుంటాను కదా, నన్స్ అంటే రోమన్ క్యాథలిక్స్ అనుకుంటాను. సరే, ఎవరైనా సరే సేవా జీవితాన్ని వారు అంటే దేవునిలో ఎదుగుతున్నటువంటి విధానాన్ని వారి యొక్క కార్యాచరణలో చూపించిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు. మనకు బాగా తెలిసిన ఆయన యేసన్న గారు, అవునా? ఆయనకు ఒక సామ్రాజ్యమే ఏర్పడింది, నిజమే కదా? అవునా కదమ్మా? ఒకనొకప్పుడు ఆయన అంటే ఇవి ఉంటాయి కదా, జరిగిన యథార్థ గాథలు ఉంటాయి కదా. ఒకనొకప్పుడు ఆయన ఒక సభకి వెళ్తే కారు వేయడానికి డబ్బులు లేవంట ఆయన దగ్గర. ఆయన అనుకుంటా ఉన్నాడంట, కారుకి సంచి ఇటు రాకూడదు, ఇటు రాకూడదు, ఇటు నాది అంటే ఆయన దగ్గరికి, ఎందుకంటే జేబులో ఏం లేవు కదా, నేను వెయ్యాలంటే ఉండాలి కదా, రాకూడదు 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 అనుకుంటా ఉన్నాడంట. పాపం ఆయన ముందుకే తీసుకొచ్చాడంట. తీసుకొస్తే ఆయన కాడ ఏముంది, పాపం లేవు కదా, లేవని పంపించేశాడు. అప్పుడు ఒక పాట రాశాడు, పాట నాకైతే గుర్తులేదు, ఏమని వస్తుందంటే, కానుకనై ఉండనా నీ కోసం అని ఏదో ఒకటి వస్తుంది, ఒక లిరిక్ వస్తుంది. సో అంటే ఇక్కడ గొప్ప గొప్ప వారుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దేవునితో అనుభవపూర్వకమైనటువంటి విధానాన్ని కలిగిన వారే. ఈ గొప్ప అనుభవాన్ని కలిగిన వారు కేఏ పాల్ గారు నిజంగా. కానీ పాపం ఇప్పుడు ఆయన మరి ఆయనకి అంటే ఏముందో ఆయన ఆలోచనలు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన అందరూ కూడా ఏం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. కాబట్టి మనము దేవునిలో ఎదుగుతూ ఉంటే, ఇక్కడ గొప్పవారు అంటే డబ్బున్నవారనో ఏమో ఆస్తులు ఉన్నవారనో ఐశ్వర్యం ఉన్నవారనో కాదు. గొప్పవారు అంటే అర్థం దేవుణ్ణి కలిగిన వారు అని మాత్రమే. అర్థమైందా? కేవలం దేవుణ్ణి కలిగిన వారు మాత్రమే గొప్పవారు. ఎందుకంటే వారికి ఆస్తుల మీద అంతస్తుల మీద ఎన్ని కోట్లు, ఆయనకి ఊరకు మనం చెప్తే యేసన్న గారికి ఎన్ని కోట్లు ఉన్నాయో ఇప్పుడు ఆయనకే తెలియదు. 2008లో ఆయన చనిపోయినప్పటికే ఆయనకి కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, అది ఆయనకే తెలియదు కదా. కోటీశ్వరుడే కదా, మామూలుగా లోకపరంగా మనం చూస్తే కోటీశ్వరుడే, కానీ ఆయన కోటీశ్వరుడిగా ఫీల్ అయ్యాడా? ఆయన అంచె చివరి దినాల్లో ఒక సేవకుల్ని ఒకరినో లేకపోతే మరి ఎంతమందినో పిలిపించి వారి పాదాలు కడిగి తుడిచాడు ఆయన. ఆ వీడియో ఉంది, యూట్యూబ్లో చూడండి. ఆయన అంచె దినాల్లో ఇంకా మంచానికి పరిమితం అయిపోతాడు అన్న సమయానికి కొద్ది రోజుల ముందు ఆయన పిలిపించి కాళ్ళు కడిగి తుడిచి, అంటే యేసు ప్రభు వారు ఏ రీతిగా అయితే శిష్యుల పాదాలు కడిగాడో అదే రీతిగా ఆయన కూడా కడిగి ఆ రీతిగా చేశాడు. మరి అంత ఐశ్వర్యం, లోకపరంగా అంత ఐశ్వర్యం కలిగి, అంత డబ్బు కలిగి, అంతమంది విశ్వాసులను కలిగిన ఆయన ఏం లేదు ఆయనలో, గర్వం లేదు. కానీ ఏముంది ఆయనలో? తగ్గింపు స్వభావం కాదు, ఆయనలో ఉంది దైవత్వం. దేవుడు తనతో పాటు ఉండగా ఇంకా ఆయనకి హెచ్చింపు స్వభావం ఆయన నుంచి వస్తుందమ్మా. ఎక్కడ వస్తుంది? ఎందుకంటే నీవు నడవవలసిన త్రోవను నేను నీకు వివరించేదని అంటాడు కదా దేవుడు. ఒకవేళ ఈ క్షణాన్ని నాకు గర్వం వచ్చేసింది అనుకోండి, పటామని ముట్టిగా వేసి తగ్గు, ఎందుకు పక్కనే ఉంటాడు కాబట్టి. అట్లాడా అందా? మనం ఉన్నామమ్మా, మన పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా ఎక్కడన్నా, వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ మాటలు మాట్లాడేస్తారు, వయసుకు మించిన మాట మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? కొట్టడమో ఊరిని చూడటమో ఏదో చేసి ఏమంటాం, అలా మాట్లాడకూడదు అంటాం మనం. అదే పని దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయనతో నీవు ఉన్నప్పుడు. ఆయనతో నీవు ఉండాలంటే ప్రార్థనలో ఎదగాలి. ఆయనతో నీవు ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పఠనం చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి విధానాన్ని ఆయన వివరిస్తున్నప్పుడు, సందర్భాలన్నింటినీ వివరిస్తున్నప్పుడు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయనతో నీకు ఒక మంచి బాండింగ్ ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు మాత్రమే కలిగే అనుభూతి. అర్థమైందా? కాబట్టి ఆ గొప్ప అనుభూతి పొందాలంటే మనం ప్రార్థనలో ఉండాలి, ఎదగాలి, ఫలించాలి. అప్పుడు మాత్రమే మనకు శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం మనకు బోధించబడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాల్ని, ఇవాళ ధ్యానం చేసుకున్న విషయాల్ని
అందరము కూడా గ్రహించి భద్రపరుచుకొని మన జీవితాల్లో కూడా ఆశీర్వాదానికి వారసులమైన మనము ఆశీర్వాద నెరవేర్పునకు మనం ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా మనం తెలుసుకొని ఆ రీతిగా ఎదుగుతూ ఫలిస్తూ దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఆయన నామ మహిమార్థమైన జీవితాన్ని మనం జీవించాలని మనకు అవసరమైన మనకు సరిపడా జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును.